హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు మేఘ సందేశం. మీ తరం సూపర్ ఫాస్ట్ కదే తల్లి. సరే కాని బామ్మ, నా పెళ్ళి మీద ఇంత ఇంట్రెస్ట్ చూపుతున్నావు, మరి నేను అంత దూరం వెళ్ళిపోతానంటే ఏమీ అనిపించటం లేదా? గారాంగా అడిగింది సత్యభామ. పర్మనెంట్గా అంత దూరం అంటే నాకు అయిష్టమే, కానీ ఆ అబ్బాయి 2-3 ఏళ్లలో వచ్చేస్తాడటగా. అప్పటిదాకా అమెరికా ఎంజాయ్ చేసిరా. బామ్మ చెప్పిన దానిలో కూడా లాజిక్ ఉందేమో. బామ్మలో ఆలోచన. పైగా మనం అందరం వీడియోలు చూసుకుంటూ మాట్లాడుకోవచ్చుగా. అన్ని కోణాల్లో ఆలోచిస్తున్న అత్తగారి ఆలోచన విధానం రమకు అబ్బురంగా అనిపించింది. ఆ తరం మనిషి అలా ఆధునికంగా ఉంటే నేనేమిటి ఇలా బెంగా దిగులు అంటూ అనే భావన కూడా తలెత్తింది రమలో. నా సలహా ఏమిటంటే, ముందు జాతకాలు కలవడం, ఆ తర్వాత మనుషులు కలవటం, అవి అన్నీ ఓకే అయితే అప్పుడు మనం మరలా ఆలోచించుకోవచ్చు, తేల్చి చెప్పింది సరస్వతమ్మ. మరి మనుషులు కలవద్దా అంటూ బామ తనకు తానే ప్రశ్నించుకుంది. దానికి జవాబు మటుకు ఆమె దగ్గర లేదు. అత్తయ్య గారు చెప్పినది సబబుగా అనిపిస్తోంది. ఏమంటారు? రమ తండ్రి కూతురును ఉద్దేశించి అడిగింది. ఆ సలహా వాళ్ళిద్దరికీ నచ్చటంతో అంగీకారంగా తలూపారు. ఆ రోజు ఆఫీసు నుండి వస్తూ జాతకాలు కలిశాయట. పిల్ల ఫోటో ప్రొఫైల్ ముకుంద్కి కుటుంబానికి కూడా నచ్చాయట. వచ్చే వారమే ముకుంద్ వస్తున్నాడు, అప్పుడు కలుద్దామని మా బాస్ చెప్పారు అన్న వార్త మోసుకొచ్చాడు. అందరికీ ఆ వార్త ఆనందాన్ని కలిగించింది. బామలో మటుకు కలగాపులకపు ఆలోచనలు. చాలా సంతోషంగా ఉందిరా. పురోహితుడిని అడిగి పెళ్లి చూపులకు మంచి ముహూర్తం పెట్టించు. అబ్బాయి రాగానే ఏర్పాట్లు చేద్దాము, సరస్వతమ్మ ఆరాటంగా చెప్పింది. పెళ్లిచూపులు ఆ పదం వింటూనే బామలో తెలియని అసౌకర్యం స్టార్ట్ అయింది. మంచిగా రెడీ అయిపోయి ఎవరో తెలియని వారి ముందు ఆర్టిఫిషియల్ నవ్వులు అతికించుకుని కూర్చోవాలా? తలుచుకుంటేనే గావరాగా ఉంది. తనలోని కంగారును అణుచుకోలేక, బయటకు చెప్పుకోలేక సతమతానికి గురవుతోంది. నాకు ఇలా పెళ్లి చూపులు అంటుంటే ఇబ్బందిగా ఉంది, తెలియని వారి ముందు అలా కూర్చోవటం. బామా, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. పెద్దలు కుదిర్చి పెళ్లి చేసుకునే విధానంలో ఈ ఘట్టం తప్పదు. అయినా ఇది మా రోజులా ఏమిటి? మన బంధువులు స్నేహితులలో చూడాల, అందరూ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఇది ఓ గెట్ టుగెదర్ లాగా. అంతేరా తల్లి. బామ్మ మాటలకు శ్రద్ధగా వింది, కానీ పూర్తిగా కన్విన్స్ చేయలేకపోయింది. త్వరలో తను ఓ కొత్త వ్యక్తిని కలవబోతుంది. అన్నీ నచ్చితే లైఫ్ పార్ట్నర్ అయిపోతాడు. సత్యభామ మనసు గజిబిజిగా ఉంది. అప్పటికప్పుడు ముకుంద్ మ్యాచ్ గురించి శ్రీనిధి సంజనలతో పంచుకుంటూనే ఉంది బామ. జరగబోతున్న పెళ్లి చూపుల గురించి కూడా నాకు చాలా టెన్షన్గా ఉంది అంటూ శ్రీనిధి సంజనలకు మెసేజ్ చేసింది. ఓయ్, భయపడుకు. నీలాంటి అమ్మాయి దొరకాలంటే అవతలవాడు చాలా లక్కీ అయి ఉండాలి. నీకు కావలసినవి అడిగి తెలుసుకో, మొహమాట పడుకో. ఫ్రెండ్స్ నుండి వచ్చిన మెసేజెస్ చదివి మీ అంత లక్కు నాకు ఉందో లేదో అని నవ్వుకుంది. ఫ్రెండ్స్తో చాటింగ్లో ఉన్నప్పుడు హాయ్ ఎలా ఉన్నారు, చాలా గ్యాప్ తర్వాత ఆన్లైన్లో కనపడ్డారు. ఇదిగో ఈరోజు మా తాతయ్య చలంగారి మ్యూజిక్స్ గురించి చర్చించారు. కొన్ని వాక్యాలు భలే ఉంటాయంటూ తనకు నచ్చిన కొన్ని కొటేషన్స్తో సహా శామ్ మెసేజ్ పంపాడు. సత్యభామ ఆసక్తిగా చదివింది. హాయ్, నేను ఫైన్, మీరు ఎలా ఉన్నారు? ఈ కొటేషన్స్ చాలా టచ్చీగా ఉన్నాయి, నాకు కూడా నచ్చాయి. అన్నట్లు మీరు సజెస్ట్ చేసిన అతడు అడవిని జయించాడు నవలిక మా ఇంట్లో అందరి చదివాం. అద్భుతంగా అనిపించింది. చక్కటి సాహిత్యాన్ని పరిచయం చేస్తున్న మీ తాతగారికి థ్యాంక్స్ చెప్పండి అని మెసేజ్ చేసింది. అలా కాసేపు తెలుగు రచనల గురించి చాటింగ్ చేస్తూ రిలాక్స్ అవుతున్న బామకు ఉన్నట్లుండి మర్చిపోయిన తన పెళ్లి చూపుల టెన్షన్ మనసులోకి జరజరా జ్వరపడింది. నాకు రేపు స్పెషల్ డే అని మెసేజ్ చేసింది. ఏంటి, పుట్టినరోజా? కాదు, స్పెషల్ డే అనే కన్నా టెన్షన్ డే అంటే బెటర్ ఏమో. దేనికి? నాకు పెళ్లి చూపులు, ఇదే మొదటిది. శామ్తో ఆ విషయం పంచుకోవడానికి సత్యభామలో ఎటువంటి బిరుకు లేదు. కొన్ని నెలల వారి పరిచయంలో శ్రీనిధి సంజనలకున్న స్థానమే శామ్కి ఆమె మనసులో ఏర్పడింది. అంతలా బంధం ఎందుకు ఏర్పడిందంటే కొన్నిటికి లాజిక్లు ఉండవు. కొందరికి బ్లూ ఇష్టమైతే మరికొందరికి రెడ్ ఇష్టం ఉంటుంది. లాజిక్ అనేదానికి మానవుని బ్రెయిన్లో కేవలం 5% కల్పించబడింది. అలాగే అతనిని తనకు కావలసిన వాడిగా, మంచి స్నేహితుడిగా భావం ఎందుకు ఏర్పడిందంటే జవాబు ఆమె దగ్గర ఉందో లేదో, కానీ శ్యామ్ పట్ల గౌరవం, స్నేహం మటుకు ఉన్నాయనేది వాస్తవం. అంత భయపడాల్సిందేముంది? మా కజిన్ చెల్లెలు 3 ఏళ్ల క్రితం అనుకుంటా
పెళ్లి చూపులు వద్దు అని ఒకటే గోల, భయం. చివరికి బుజ్జగించి నేనే ఒప్పించాను. ఇప్పుడు ఆ రాక్షసికి మా ఇళ్ళకి రావటానికి కాదు కదా, కనీసం మన గ్రూప్లో కూడా తొంగి చూడటానికి తీరుబడి లేదు. అంత సంతోషంగా హాయిగా ఉంది తన భర్తతో. రేపు మీరు అంతే, ఈ భయాలు మెసేజ్లు తలుచుకుని నవ్వుకుంటారు కూడా. మీకేం చెప్తారు, మగమహారాజులు కదా. ఏంటి మగమహారాజులు? నా క్లోజ్ ఫ్రెండ్కి మొన్నమననే పెళ్లి కుదిరింది. వాడు డాక్టరే అనుకోండి, కాకపోతే వాడు అని సంతోష్ వృత్తి గురించి మెసేజ్ టైప్ చేయబోయి అది చదివి సత్యభామ ఎలా ఫీల్ అవుతుందో అని ఆగిపోయాడు. లేకపోతే శ్రీనిధి చేసుకోబోయేది శ్యామ్ క్లోజ్ ఫ్రెండ్ సంతోష్నే అని ఆ క్షణమే తెలిసిపోయేది భామకు. వాడిది ఓ గమ్మత్తు స్టోరీ. మరోసారి చెప్తాను. నా వరకు నిజం చెప్పనా, మా అమ్మ పెళ్ళి ఎప్పుడురా, ఏ వయసులో ఆ ముచ్చటాన్ని వెంటబడుతున్నా ఇప్పటికీ ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు. ఎందుకంటే నాకు భయమే, సుఖాన ఉన్న జీవితం కష్టాల పాలవుతుందేమో అని. అన్న మెసేజ్తో పాటు పెద్దగా నవ్వుతున్నట్లుగా, రెండు చేతులు మొహానికి అడ్డు పెట్టుకున్నట్లుగా, ఇకిలిస్తున్నట్లుగా మొత్తం 3 ఎమోజీలు శ్యామ్ నుండి వచ్చాయి. అది చూడగానే సత్యభామకు పక్కున నవ్వు వచ్చింది. వెంటనే అమ్మో ఇంక నవ్వలేను అంటూ 4 పెద్దగా నవ్వే ఎమోజీలు యాడ్ చేసి మెసేజ్ చేసింది. అమ్మ టెన్షన్ తగ్గి నవ్వారు కదా, గుడ్, కీప్ స్మైలింగ్, ఆల్ ది బెస్ట్ అని మెసేజ్ చేసి ఆన్లైన్ నుండి వెళ్ళిపోయాడు. శ్యామ్ మెసేజెస్తో సత్యభామలో పెళ్లి చూపుల గురించి తెలియని ధైర్యం వచ్చింది. రమా రాజేశ్వరరావులు పురోహితుడిని అడిగి పెళ్లి చూపుల ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ గురువారం సాయంత్రం బాగుందంట. మా పురోహితులు గారు చెప్పారు. మీరందరూ ఆ రోజు మా ఇంటికి రావాలి అంటూ సుధాకర్కి తెలియజేశాడు రాజేశ్వరరావు. వయసు వచ్చిన పిల్లలు పెళ్లి చూపులలా అంటే అసౌకర్యంగా ఉంటుందేమో. ముకుంద్ కూడా నాకు ఎక్కడైనా పర్వాలేదు, కానీ ఆ అమ్మాయికి ఇలాంటి ఏర్పాట్లు నచ్చకపోవచ్చు, కనుక్కోండి అన్నాడు. ఎక్కడన్నా బయట హోటల్లో కలుద్దాము, ఏమంటారు? నాకన్నా కూడా నా కూతురు ఫీలింగ్స్ గురించి బెటర్గా ఆలోచిస్తున్నారు. నిజంగా సత్యభామ లక్కీ. రాజేశ్వరరావుల ఆనందం. మీ సజెషన్ బాగుంది, ప్లేస్ ఫిక్స్ చేసి చెప్తాను అని మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండా వెంటనే ఒప్పుకున్నాడు. ఆ రోజు ఆఫీసు నుండి ఇంటికి రాగానే జరిగినది చెప్పాడు. అమ్మాయి ఇబ్బంది గురించి ఆలోచిస్తున్నారంటే వాళ్ళు ఎంత మంచివాళ్ళో అర్థమవుతోంది అని సరస్వతమ్మ బయట కన్న మాటలు అందరూ మనసులో అనుకున్నారు. ఇతను ఎవరో నన్ను కలవకముందే నా మైండ్ నుండి కూడా ఆలోచిస్తున్నాడు, నా సైడ్ నుండి. గుడ్ బాయ్ అనుకుంటూ తనలో తాను నవ్వుకుంది సత్యభామ. మొట్టమొదటిసారిగా సత్యభామలో ముకుందును కలవటంపై ఆసక్తి కలిగింది. ఒక ప్రతిష్టాత్మకమైన స్టార్ హోటల్లో కలిసేటట్లు ప్లాన్ చేసుకున్నారు. పసుపు కొమ్ము లాంటి మేనిఛాయ, లైట్ గోధుమ రంగు చూడీదార్, పింక్ దుప్పట్టా, క్లచ్ పెట్టి వదిలేసిన జుట్టు, నుదుటిన చిన్ని బొట్టు, మెల్లో గోధుమ గింజ పేసులో ఉన్న సన్నని బంగారు చైన్ షేప్లో ఉన్నది. దానిలో సత్యభామ పేరులో ఇనిషియల్తో ఎస్ అక్షరం. చేతికి ఓ పింక్ బ్యాంగిల్, మొగుల రేకులో చుట్టిన విరజాజం అగ్గలాగా ఉంది సత్యభామ. అందరూ హోటల్లో చేరారు. లాంజ్లో కూర్చుని ముకుంద్ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. ముందుగా తల్లిదండ్రులు, ఆ వెనకే ముకుంద్ లాంజ్లోకి వచ్చాడు. రాజుగారు వస్తున్న సూచనగా బండ్లు కబురు మోసుకొచ్చినట్టు అతను వేసుకున్న గమ్మత్తైన మత్తుగొలిపే బాడీ స్ప్రే ఆ హాల్లో వ్యాపించింది. 6 అడుగుల పొడవు, ఒత్తైన క్రాప్, చారడి కళ్ళు, పెదవులపై దరహాసం, చూడగానే ఆకర్షించే రూపం ముకుందది. సుధాకర్ భార్యను కొడుకును అందరికీ పరిచయం చేశాడు. ముకుంద్ ముందుగా సరస్వతమ్మకు ఒంగుని కాళ్ళకు దండం పెట్టాడు. రమకు రాజేశ్వరరావుకి నమస్కారం చేశాడు. చివరకు సత్యభామకు హలో ఐయామ్ ముకుంద్ అంటూ షేక్ హ్యాండ్కు చేయి చాపాడు. సత్యభామలో తెలియని తడబాటు. హలో ఐయామ్ సత్యభామ అంది తడబాటును కప్పిపుచ్చుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి. సత్యభామ ఇంట్రెస్టింగ్ నేమ్, నేనైతే శ్రీరామచంద్రుడిని, శ్రీకృష్ణుడి కాదు అన్నాడు పెద్దగా నవ్వేస్తూ. అతని స్పాంటేనియస్గా వేసిన జోకుకు అందరూ కూడా అతని నవ్వులో జతకలిపారు. సత్యభామకు ఆ మాటకు చిరునవ్వు పెదవులపై తొంగి చూసింది. తన పేరు గురించి చేసిన కామెంట్ మొట్టమొదటిసారిగా సత్యభామ కోపం కలిగించలేదు. స్నాక్స్, కాఫీ ఆర్డర్ చేశాడాయన. ముకుంద్, నువ్వు అమ్మాయి లాన్లో టేబుల్స్ దగ్గర కూర్చోండి, మీకు అక్కడే సర్వ్ చేయమని చెప్తాను అని తండ్రి చెప్పటం ఆలస్యం. ప్లీజ్ కమ్, అక్కడికి వెళ్ళి కూర్చుందామంటూ ముకుంద్ బయట ల్యాన్ కేసి నడిచాడు. ఆయన అలా చెప్పటంలో వాళ్ళకి ఏకాంతం కలిగించటం కోసమే అనే విషయం ముకుంద్తో పాటు అందరికీ అర్థమైంది. సత్యభామ ఓకేనా అన్నట్లు తన వారికేసి ఒకసారి చూసి ముకుంద్ వెనకే బయటికి నడిచింది. పచ్చని లాన్లో అలా ముకుంద్ పక్కనే అడుగులో అడుగు కలిపి నడుస్తుంటే ఏదో భరోసా ఫీలింగ్. తోడుగా ఒకరుంటే ఇంత తీయగా ఉంటుందా? సత్యభామల ఆలోచన. ఏమన్నా అడగదలుచుకుంటే అడిగేయచ్చు, మొహమాటం పడద్దు, కుర్చీలో కూర్చుంటూ నవ్వుతూ అన్నాడు ముకుంద్.
అబ్బా వాట్ ఏ స్మైల్! హృదయంలో దాచుకునేది ఏమీ లేనట్లు ఆ నిజాయితీ కళ్ళల్లో రిఫ్లెక్ట్ అవుతున్నట్లుగా ఎంత బాగుందో నవ్వు. నవ్వటం ఇతని స్పెషల్ ఆకర్షణ. ఎంతమంది అమ్మాయిలు? హలో, నిన్నే సత్యభామ. ఏమిటి మాట్లాడువు? కొంపదీసి ఏదన్నా ప్రేమ కథ ఉందా? నాతో పెళ్ళి ఇష్టం లేదా? అయ్యో లేదండి. మరి? ఇదే నాకు మొదటి పెళ్లి చూపులు. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియటం లేదు. నాకు కూడా ఇవే ఫస్ట్ పెళ్లి చూపులు.